హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి చంద్రకాంతులు. చాలామందికి ఈ రెసిపీ తెలియకపోవచ్చు. ఇది శ్రీకాకుళం స్టైల్ స్వీట్ రెసిపీ. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. నేను 2 కప్పుల పెసరపప్పుని తీసుకొని నానబెట్టుకున్నాను. మంచిగా పొట్టు లేకుండా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ పెసరపప్పు ఒక 6 అవర్స్, తక్కువలో తక్కువ ఒక 6 అవర్స్ నానితే సరిపోతుందండి. 6 అవర్స్ నానితే నానిపోయినట్టే. తర్వాత మీరు పొట్టు ఉంటే పొట్టు కడుక్కొని తర్వాత మొత్తం ఈ పప్పునంతా ఒక 2-3 బ్యాచెస్‌లో మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ అండ్ స్మూత్‌గా ఉండాలి పేస్ట్ మాత్రం. ఎక్కడ పప్పు తగలకుండా ఫైన్‌గా పేస్ట్ అయిపోవాలి. అప్పటి వరకు మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పొట్టుంటే టేస్ట్ కొంచెం చేదొస్తుంది. అక్కడక్కడ లైట్‌గా కొంచెం ఉంటే నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్ అండి. సో నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. పప్పునంతా సేమ్ మొత్తం మిక్సీ పట్టుకోండి. చూపిస్తున్నానుగా ఎంత ఫైన్‌గా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం వేరే పెద్ద బౌల్‌లోకి ఈ పేస్ట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి దాని మీద పెద్ద గిన్నె పెట్టుకొని 2 కప్పుల పెసరపప్పుకి 2 కప్పుల నీళ్ళు, అంటే మీరు ఎంత పప్పు తీసుకుంటే అంత వాటర్ మాత్రమే వేసుకొని మంచిగా బాయిలింగ్ అయినంత వరకు మరిగించుకోవాలి. వాటర్ బబుల్స్ లాగా రావాలి. దాని తర్వాత బెల్లం, అంటే మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు ఎంత బెల్లం అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. బెల్లం సగం, పంచదార సగం కూడా వేసుకోవచ్చు. నేను అలానే వేస్తున్నా. సగం బెల్లం, సగం పంచదార. అది మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు ఎంత వేసుకున్నా పర్వాలేదు. మొత్తం బెల్లం అండ్ పంచదార మొత్తం కరిగినంత వరకు కలుపుకోవాలి. మంచిగా కరిగినంత వరకు చుట్టూ తిప్పుకోవాలి. ఇది హై ఫ్లేమ్‌లో చేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. కానీ మార్చేయొద్దు. అండ్ స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఏ స్వీట్‌లోనైనా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకే కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ యాలకుల పొడి కూడా కొంచెం దంచుకొని వేసుకుని, యాలకుల పొడి అయినా ఓకే, లేకుంటే నార్మల్ యాలకులని దంచి వేసినా ఓకే. తర్వాత ఈ బెల్లం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి, అంటే వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో చిన్న మట్టి పార్టికల్స్ ఉంటాయి కాబట్టి స్ట్రెయిన్, చూసారుగా ఎంత చెత్త వచ్చిందో. స్ట్రెయిన్ చేసుకోకపోతే ఎంత మన కడుపులోకి వెళ్ళాయి. సో నెక్స్ట్ సేమ్ మొత్తం వాటర్ అంతా సేమ్ బౌల్, కొంచెం ఆ బౌల్‌ని వాష్ చేసుకొని సేమ్ అదే గిన్నె పెట్టి వాటర్ అంతా అందులో వేసేసి ఒక్క 2 మినిట్స్ మరగనిస్తే చాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ మరిగితే చాలు. సో మరిగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌నంతా కొంచెంగా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కానీ యాడ్ చేసుకున్నప్పుడు కలుపుతూనే ఉండండి, లేకుంటే ఉండలు కట్టేస్తాయి. సో కలుపుతూ తిప్పుకుంటా ఉండాలి. వేసినప్పుడు వాటర్‌లోకి పేస్ట్ వేసినప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఖచ్చితంగా ఉండలు కట్టేస్తాయి. ఎప్పుడు ఇది ఆఫ్ చేస్తామంటే మనకి ఒక రౌండ్ బాల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, అంటే దాన్ని ఉండకడితే ఉండలాగా షేప్ ఉండాలి. వాటర్ లాగా కాకుండా షేప్ మనం ఎలా చేస్తే అలా రావాలి. అప్పుడు వరకు మరిగిస్తూనే లో ఫ్లేమ్‌లో కలుపుతూనే ఉండాలి. ఓకే. కొంచెం గట్టి పడింది అనేసరికి కొంచెం నెయ్యి వేసుకోండి. అది మీ ఇష్టం, ఎంత వేసినా పర్లేదు. కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ అడుగు అంటకుండా కూడా ఉంటుంది. చూస్తున్నారుగా కొంచెం గట్టి పడింది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక మంచి క్లాత్‌లో అదంతా వంపుకొని ఒక షేప్‌కి తెచ్చుకోవాలి. మొత్తం ఆ వేడిదే చల్లపరచకుండా వేడిది ఎప్పుడైతే స్టవ్ మీద నుంచి దించగానే ఒక తడి క్లాత్ మీద వేసుకొని మొత్తం ఒక షేప్ లాగా ఫార్మ్ చేసుకోండి. మొత్తం ఒక పల్చటి అంటే మీకు ఏ మందం కావాలో అంత మందం మీద మొత్తం షేప్ లాగా చేసుకుంటే చాలు. వేడిగా ఉన్నప్పుడు షేప్ రాలేదంటే చేతికి కొంచెం వాటర్ లేదా ఆయిల్ పెట్టుకొని అలా షేప్ చేసుకుంటే వస్తుంది. ఎప్పుడైతే మొత్తం మనం వేసింది చల్లగా అయిపోతుందో అప్పుడు మనం దాన్ని ఏదైనా షేపుల్లోకి కట్ చేసుకోవచ్చు. మనం చేస్తుంది చంద్రకాంతుల రెసిపీ కదా. ఇదైతే ఏ షేప్‌లో కట్ చేస్తారంటే, ఇప్పుడు మనం కాజు కత్లీ తింటాం కదా, ఆ షేప్ అయితే సరిపోతుంది. సో నేను ఆ షేప్‌లోనే కట్ చేసుకుంటున్నాను. నీట్‌గా విరగకుండా మనకి మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. కానీ
చాక్‌కి కొంచెం అంటే నైఫ్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మీకు నైఫ్‌కి అంటుకోకుండా వస్తుంది. అండ్ మెల్లగా కట్ చేయండి. వేడి తగ్గకుండా కట్ చేస్తే ఖచ్చితంగా విరిగిపోతాయి. సో, విరగకుండా కట్ చేసుకోవాలంటే వేడంతా చల్లగా అయిన తర్వాతే కట్ చేసుకోవాలి. అండ్ థిక్‌నెస్ అంటారా? ఒక మీడియం సైజ్ మీడియంగా కట్ చేసుకుంటే చాలు. పల్చగా అయితే గట్టిగా అంటే ఫ్రై చేశాక గట్టిగా అయిపోతాయి. అండ్ ఓవర్ థిక్‌నెస్ పెట్టినా అవి ఏగకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో, నేను చూపిచ్చిన థిక్‌నెస్‌లో ఒక 1 ½ ఇంచ్ ఆ థిక్‌నెస్‌లో చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే ఈ షేప్‌లో కట్ చేసుకుంటున్నా చూస్తున్నారుగా. అండ్ కట్ చేసిన తర్వాత అసలు టైమ్ టేకెన్ తీసుకోకూడదు. కట్ చేసిన వెంటనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అది ఆరిపోతే మాత్రం ఇంకా ఓవర్‌గా ఆరిపోతే మాత్రం ఆయిల్ పీల్చుకుంటాయి. సో, కట్ చేసిన వెంటనే ప్లేట్‌లోకి తీసుకొని వెంటనే ఫ్రై చేసుకోవాలి. అంటే కట్ చేస్తున్నప్పుడే మీరు ఆయిల్ హీట్ చేయాలి. అంటే ఈ కట్ చేసేలోపు ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కొంచెం కమెంట్‌లో చెప్పండి. నేను అయ్యే చేస్తా ఉంటాను. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి మన వీడియో. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంతకుముందు మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ ఈ రెసిపీని మీరు ఏ పేరుతో పిలుస్తారో మేమైతే చంద్రకాంతులు అంటాము. మీరు ఏ పేరు పెట్టి పిలుస్తారో అది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ కట్ చేసేసాంగా ఇన్నైతే వచ్చాయి. ఒక 40, 50 పీసెస్ వరకు అయితే నాకొచ్చింది. నేను తీసుకున్న 2 కప్పులకి. సో, ఇంకా ఆయిల్ పెట్టి అది హీట్ ఎక్కాక ఫ్రై చేస్తే అయిపోతుంది. అండ్ ఆయిల్ పెట్టి బాగా మరిగించుకోవాలి. బాగా హీట్ ఉండాలి. అస్సలు కొంచెం కూడా మరగకుండా వేస్తే మాత్రం ముక్క విడిపోతుంది. మంచిగా బాగా మరిగిన తర్వాత పీసెస్ అన్నిటిని అంటే మీ పెట్టుకున్న కళాయికి ఎన్ని సరిపోతాయో అన్ని యేసుకొని అటు ఇటు అంటే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలో కూడా చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేసినా మీకు కొంచెం కూడా అర్థమవ్వదు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. క్లారిటీ వస్తుంది. మీకు ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అడగండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ చిన్న స్పూన్‌తో ఫస్ట్ వేసిన ఒక 2 మినిట్స్‌కి తిప్పేస్తే చక్కగా 2 సైడ్స్ మంచి ఈవెన్‌గా గోల్డెన్ బ్రౌన్‌లో వేగుతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు 2 సైడ్‌లా ఈవెన్‌గా ఒకేలా వేగాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్‌లో చేసుకోవాలి. సిమ్‌లో చేసుకుంటే తొందరగా వేగవు అండ్ ఆయిల్ పీల్చేస్తాయి. హై ఫ్లేమ్‌లో చేసుకుంటే కలర్ వస్తాయి గానీ లోపల వేగవు. సో, మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఇవి మంచిగా 2 వైపులా ఈవెన్ కలర్‌లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నానుగా ఈ కలర్ వచ్చినంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేయండి. అండ్ మిగతావి కూడా సేమ్ ఒకటే కలర్ వచ్చినంత వరకు మంచిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. సో, కమెంట్ చేస్తా ఉంటే మీకు ఎంతవరకు రీచ్ అయింది, మీరు ఎంతవరకు వీడియోని అర్థం చేసుకున్నారో నాకు తెలుస్తుంది. అండ్ ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను చెప్తాను. సో, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని రావాలంటే మన ఛానల్‌ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టి మన ఛానల్‌ని నోటిఫికేషన్ వస్తాయి. సో, గంట సింబల్ కొట్టి మన ఛానల్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఈ రెసిపీని మీ ఊర్లో ఎలా చేస్తారో అండ్ ఏ పేరుతో పిలుస్తారో నాకు కొంచెం చెప్పండి. అండ్ ఈ రెసిపీ మీకు ఇంతకుముందు తెలుసా లేదా కూడా చెప్పండి. మీరు కమెంట్ చేస్తా ఉంటే నాకు ఆ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. నేను చేస్తాను. సో, మన ఛానల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం చేసిన చంద్రకాంతులు అయితే ఇవండి. స్వీట్‌గా చాలా హెల్తీగా తినటానికి చాలా వేడిగా తినడానికి చాలా బావుంటాయి. అండ్ హెల్తీ రెసిపీ కూడా. పెసరపప్పు అంటే హెల్తీయే కదా! సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.